హరే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. United States, there are over 2 million members of the Hare Krishna movement. Concerns surrounding the first generation of Krishna children who are born into the movement, many of whom are raised separate from the rest of society. ఇది 1982లో ఛానల్ 7 దక్షిణ కాలిఫోర్నియాలో నంబర్ 1 న్యూస్ మరియు సమాచార స్టేషన్. అమెరికాలో 2 మిలియన్లకు పైగా హరే కృష్ణ ఉద్యమ సభ్యులు ఉన్నారు. ఈ ఉద్యమంలో జన్మించిన మొదటి తరం పిల్లల గురించి అక్కడి వారికి ఎందరికో ఆందోళనగా ఉండేది. ఇస్కాన్ సంస్థ విదేశాల్లో ఒక అత్యంత ప్రసిద్ధమైన మరియు వివాదాస్పదమైన నూతన మతాల్లో ఒకటిగా మారింది. ఈ కృష్ణ పిల్లలు సమాజంలోని మిగిలిన భాగం నుండి విభజింపబడి పెరుగుతున్నారు. వీరు హరే కృష్ణ కమ్యూనిటీలో భారతదేశానికి చెందిన 5000 సంవత్సరాల నాటి పూర్వ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ సనాతన మార్గంలో జీవిస్తున్నారు. టీవీ ఛానల్ వారు కొన్ని హరే కృష్ణ కమ్యూనిటీలను సందర్శించారు. అక్కడ హరే కృష్ణ ఉద్యమకారులతో మాట్లాడి వారికి కలిగిన అనేక సందేహాలను తీర్చుకున్నారు మరియు ఈ మార్గం సరైనదే అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. హరే కృష్ణ ఉద్యమం ఒక శక్తివంతమైన మతపరమైన సంఘం. హరే కృష్ణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పును తీసుకువచ్చేందుకు భగవంతుని పేర్లను జపించడం అత్యవసరం అని విశ్వసిస్తుంది. ఈ విధానం ద్వారానే ద్వేషం, బాధలు, హింస అంతమై శాంతి నెలకొంటుందని వారు నమ్ముతున్నారు. అమెరికాలో ఈ ఉద్యమం 17 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు హరే కృష్ణ కుటుంబాల్లో జన్మించిన పిల్లలు కృష్ణ భక్తులుగా మారేందుకు శిక్షణ పొందుతున్నారు. హరే కృష్ణ ఉద్యమకారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు కాకుండా వారి సొంత పాఠశాలలకు పంపడానికి 2 ప్రధాన కారణాలు చెబుతున్నారు. మొదటిది, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు డ్రగ్స్, మద్యం, ఇతర వ్యసనాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే వారిని ఆ ప్రభావం నుంచి రక్షించడానికి వారి స్వంత పాఠశాలలో చదివిస్తున్నారు. పిల్లలకు ధార్మిక జీవన శైలి చిన్నతనం నుంచే నేర్పించడం వారు మంచి నైతిక విలువలతో ఎదగడానికి సహాయపడేలా చూస్తారు. హరే కృష్ణ ఉద్యమంలో జన్మించిన మొదటి తరం పిల్లలు ప్రతిరోజు ఉదయం 4 గంటలకే మేల్కొంటారు. వారు స్నానాదికాలు ముగించుకొని మొదటగా తమ ముఖానికి తిలకాన్ని ధరిస్తారు. ఇది వారి శరీరాన్ని భగవంతుని ఆలయంగా సూచించేదిగా భావిస్తారు. ఆపై వారు శ్రీకృష్ణుని మందిరానికి వెళ్లి భజనలు చేస్తారు. ఈ పిల్లల్లో సత్యనిష్ట, శుభ్రత, ఆత్మనియంత్రణ, కష్టపడి పనిచేయడం, భగవంతునికి అంకిత భావంతో సేవ చేయడం వంటి నైతిక విలువలను పెంచేలా శిక్షణ ఇస్తారు. హరే కృష్ణ ఉద్యమంలో పెరుగుతున్న పిల్లలకు సంస్కృతం, భారతీయ నృత్యం, పవిత్ర గ్రంథాల అధ్యయనం, అలాగే చదవడం, రాయడం, గణిత శాస్త్రం వంటి ఇతర విషయాలను నేర్పుతారు. వారి విద్యాభ్యాసం సాధారణ విద్యా వ్యవస్థను పోలి ఉంటుంది, కానీ వారి జీవితం పూర్తిగా కృష్ణ చైతన్యంలో మునిగి ఉంటుంది. అలాగే వీరికి కృష్ణ చైతన్యంపై ఆధారపడిన టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలు, పుస్తకాలు, సాహిత్యం, నృత్యం, కవిత్వం మరియు కళలను అందిస్తున్నారు. పిల్లలు తమ అభిరుచుల ప్రకారం అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలరు. ఎవరైనా తమ తల్లిదండ్రులపై కోపంగా ఉన్నా దాన్ని చెప్పేందుకు వారు వెనుకాడరు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన జీవితాన్ని అందించాలని కోరుకుంటారు. ఈ కృష్ణ భక్తులు తమ పిల్లలను దేవుడి భక్తిలో అన్నిటికన్నా శ్రేష్టమైన మార్గంలో నడుపుతున్నారు. ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో ఉన్న హరే కృష్ణ పిల్లలను ఎందరో పరీక్షించారు. ఈ పిల్లలు మిగతా పిల్లల కన్నా ఎంతో బాగున్నారని, చదువులో, తెలివిలో, వినయంలో, మంచితనంలో, నైతిక విలువలను పాటిస్తూ జీవిస్తున్నారు. ఇలాంటి పిల్లల వలన ప్రపంచంలో శాంతి, ధర్మం రక్షింపబడుతుంది అని తెలుసుకున్నారు. ఈ గురుకుల్లో పెరిగిన చంద్రాన్ని చూడండి. తాను దేవుడి భక్తిలో చాలా ఆనందంగా జీవిస్తున్నారు. ఆలయంలో తన వంతుగా పూలమాలను చేస్తుంది. దేవుడి అలంకరణలో సాయం అందిస్తుంది. భక్తులకు ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. ఈ మార్గం ఎంతో అద్భుతంగా ఉంది అని, తాను చాలా సంతోషంగా ఉన్నాను అని తెలియజేస్తున్నారు. తన పిల్లలు కళ్యాణి కీర్తనలతో ఆలయానికి వస్తుంది. దేవుడి పూజలో, భజనలో పాలు పంచుకుంటుంది. దార నేడు తన కుటుంబంతో, తన పాపతో గడుపుతూ ఆనందంగా జీవిస్తుంది. దామోదర ప్రియ తన ప్రొఫెషనల్ లైఫ్ మరియు స్పిరిచువల్ లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. విదేశీయులు కృష్ణ మార్గంలో అత్యుత్తమంగా మరియు ఆనందంగా తమ జీవితాన్ని జీవిస్తున్నారు. ఇంకా ఎందరికో దేవుడి భక్తి, సనాతన శక్తి తెలియజేస్తున్నారు. అందరూ బాగుండాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.